రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మన దేశం కోసం మనమందరం కలిసి పనిచేద్దాం అనే నినాదంతో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు రంగుల కమలాకర్ జన్మదినం పురస్కరించుకుని మే 8వ తేదీన భారతదేశ సైనికులు సంక్షేమ నిధి కోసం కరీంనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నేటితో 10 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను వారి నివాసంలోని నందెల్లి ప్రకాష్ బృందం ఆధ్వర్యంలో కలిశారు. సైనికుల సంక్షేమం కోసం వారు చేస్తున్నటువంటి విరాళాల సేకరణ గురించి ఎమ్మెల్యేకు వివరించారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి కూడా తోచిన సాయం చేస్తామని వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారిని అభినందించి వారికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ భారతదేశ సైనికులకు మేమున్నామంటూ వారికి మద్దతుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎంతో మంది సైనికులు వారి కుటుంబాలకు దూరంగా దేశ రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ఉండటం మనకు గర్వకారణమన్నారు. అలాంటి వారి కోసం ఎంత చేసినా తక్కువే అన్నారు. ఈ విరాళాల ద్వారా సేకరించిన మొత్తాన్ని జిల్లా కలెక్టర్ను కలిసి వారికి అందజేసి తద్వారా సైనిక సంక్షేమానికి పంపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాబో వారం రోజుల్లో ఇటీవల ఆపరేషన్ సింధూర్లో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని కలిసి వారికి కూడా తమ వంతు సహాయాన్ని అందించనున్నట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంగులకు చెప్పగా వారు కూడా స్పందించి తమ వంతు సహాయం కూడా వారికి అందిస్తామని వారు చెప్పారన్నారు. కులమతాలకు అతీతంగా దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్తో పాటు హస్తపురం నరసయ్య మాజీ రైతు సంఘం అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ 17వ డివిజన్ ఇన్ఛార్జి రేకుర్తి మాజీ వార్డు మెంబర్ రాచకొండ నరేష్, కేపీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పొన్నాల తిరుపతి, ఎండి ఇంతియాజు, వాల రాజిరెడ్డి, ప్రశాంత్, అంజయ్య, పార్దు, సుధీరు, కూన నరసయ్య, సాయి, జాకీర్, గౌసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మేము దేశానికి ఏమన్నా చేయాలి, దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం మేము ఉన్నాం అంటే ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు కూడా మీ వెంట ఉంటారు. ముస్లిమ్స్ కానీ, హిందూ కానీ, సిక్కు కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని కులాలు, అన్ని మతాలు ఈ దేశ సైనికుల ఎంబడి మేము ఉన్నామన్న భరోసా కల్పించడానికి మేము కమలాకర్ పుట్టిన సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా 48 డిగ్రీల ఎండలు కూడా మహిళా సైనికులు అక్కడ పహారా కాస్తున్నారు మన దేశం కొరకు, మన కోసం. అదేవిధంగా మిలిటరీ వాళ్ళు బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు కానీ, అంటే అందరూ సైనికులందరూ కూడా ఈ దేశాన్ని కాపాడడానికి, దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టుకొని ప్రాణాలు పోయినా పర్లేదు దేశం కొరకు మేము ముందుంటామని వాళ్లకు మనం భరోసా కల్పడానికి మేము గంగుల కమలాకర్ మాజీ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.